సబ్బవరం తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన జడ్పీ సీఈఓ అడిషనల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణమూర్తి. సబ్బవరం మండలం తహసీల్దార్ కార్యాలయంలో సర్వే కార్యక్రమానికి సంబంధించి జడ్పీ సీఈఓ అడిషనల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణమూర్తి మాట్లాడుతూ 2 మండలాలకు సంబంధించి బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సబ్బవరం మండలం తహసీల్దార్ మరియు ఎంపీడీఓ, పరవాడ మండలం తహసీల్దార్ మరియు ఎంపీడీఓ ఈ నలుగురి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వర్తించడం జరిగిందని నారాయణమూర్తి తెలియజేశారు. పెందుర్తి నియోజకవర్గం మొదటి స్థానం సాధించిందని 95.4% డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. సబ్బవరం మండలంలో 68 పోలింగ్ కేంద్రాల్లో 60,599 ఓటర్లు, 29,608 మంది పురుషులు, 30,997 మంది మహిళలు. సబ్బవరం తహసీల్దార్ డి అరుణ్ చంద్ర పర్యవేక్షణలో 38 పోలింగ్ కేంద్రాల్లో 984 మంది మృతులు, 299 డబుల్ ఎంట్రీలు, 1544 డోర్ లాక్ సంబంధించి తహసీల్దార్ అరుణ్ చంద్ర తెలిపారు. 357 పర్మనెంట్ మైగ్రేషన్ గా బిఎల్ఓలు కనుగొన్నారని నారాయణమూర్తి తెలిపారు. మొత్తం ఓటర్ జాబితాకి సంబంధించి ఈ నెల 21న డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేస్తామని, సెప్టెంబర్ 22 ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం తహసీల్దార్ డి అరుణ్ చంద్ర, ఎంపీడీఓ పి పద్మజ పాల్గొన్నారు. ఎస్ఐఆర్కి సంబంధించి 2 మండలాలు పూర్తిగా మనం బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇక్కడ సబ్బవరం అలాగే పరవాడ మండలాలు, ఇక్కడ తహసీల్దార్ గారు అలాగే ఎంపీడీఓ గారు, అదేవిధంగా పరవాడ తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఈ నలుగురు ఈఆర్ఓ కింద ఉన్నారు. ఈ నలుగురు ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా అంటే ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి డిజిటలైజేషన్ కానీ టోటల్గా చేయడం జరిగింది. ఈవేళ మనందరి వల్ల పెందుర్తి నియోజకవర్గం హయ్యెస్ట్ డిజిటలైజేషన్ చేశారు. విత్ ఇన్ టైంలో షార్ట్ పీరియడ్లో వైజాగ్ డిస్ట్రిక్ట్లో హయ్యెస్ట్. మనం విశాఖపట్నంలో 6 నియోజకవర్గాలు ఉంటాయండి. 6 నియోజకవర్గాల్లో మనది హయ్యెస్ట్ అన్నమాట. ఇది పెందుర్తి నియోజకవర్గం హయ్యెస్ట్ చేశారు. మొదటి నుంచి కూడా బాగానే చూపించారు. ఇక్కడ ఈరోజు ఏంటంటే ఓవరాల్గా మంది 95% చేయడం జరిగింది. ఇంకా 5% ఉంది. ఈరోజు సాయంకాలం రేపు ఉదయం లోపల మొత్తం అన్నీ అంటే 95% ఇవాళ సాయంకాలం అయిపోతుంది. ఒకవేళ ఏమన్నా ఉన్నా సరే రేపు మార్నింగ్ లోపల మనకి విజిట్ టైంలోనే 100% చేయడం జరుగుతుంది. ఇందులో కూడా ఏంటంటే ఎట్టి బస్సులోనే అంటే కొంతమంది మనకి ఏఎస్డీల కింద మనం పెట్టడం జరిగింది. అంటే ఆబ్సెంటీస్ కానీ, షిఫ్టెడ్ కానీ, డెత్స్ కానీ, డూప్లికేట్ కానీ ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్న బిఎల్ఓ ఏంటంటే 3 సార్లు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే మనము ఇవన్నీ నమోదు చేయడం జరిగింది. ఏంటంటే ఆబ్సెంటీస్ అన్నా, షిఫ్టెడ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఆ పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం, ఇంక వీళ్ళు వెళ్ళిపోయారని. ఆబ్సెంటీస్ అయితే మనం 3 సార్లు అయినా సరే వాళ్ళని లేరక రెస్పాండ్ అవ్వలేదు, లాక్ చేసి ఉన్నాయి డోర్లు, ఇటువంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ చేయడం అయితే నాకు తెలిసి రేపు మార్నింగ్తో అంటే ఇవాళ 99% ఇవాళ అయిపోతుంది. ఏదైనా 1 or 2% ఎక్కడున్నా సరే అంటే ఒకవేళ ఇంకా ఫార్మ్స్ రావచ్చు, రేపు మార్నింగ్తో మనకి 100% అయిపోతుంది. ఎస్ఐఆర్కి సంబంధించి మనకి ఒక 10% ఉంటుంది, ఒక 10% మాత్రమే. ఇప్పుడు వరకు ఏంటంటే 90% మనము పూర్తిగా చేస్తాం. అంటే వాళ్ళ దగ్గర ఫార్మ్స్ తీసుకుని మ్యాపింగ్ చేసి 90% చేస్తాం. ఒక 10% మాత్రం ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మేము ఏ విధంగా చూడడం జరుగుతుందంటే ఒకవేళ ఎక్కడైనా 15% కూడా వచ్చింది. నేను ఇప్పుడు యావరేజ్ ఓవరాల్గా 10% చెప్తున్నాను. కొన్ని చోట్ల మనకి ఒక 5 చోట్ల 15% కూడా రావడం జరిగింది. అక్కడ ఏంటంటే లాస్ట్ టైం 2024లో పోలింగ్ ఎంత అయింది అని చూడడం జరిగింది. ఉదాహరణకి మనం అక్కడ 272 అని ఉంది పోలింగ్ బూత్ నెంబరు పరవాడలో. అదేంటంటే ఎన్టీపీసీ ఏరియా. అక్కడ ఉన్న బిఎల్ఏ అందరినీ పిలవడం జరిగింది. అక్కడ ఉన్న హెచ్ఆర్తో కూడా మాట్లాడారు. వాళ్ళు ఎప్పుడూ షిఫ్ట్ అయిపోయారు, ఆ ఓటర్స్ కింద నమోదై ఉన్నారు. సో లాస్ట్ టైం పోలింగ్ ఎంత అయిందని చూస్తే 56 అయింది. ఈవేళ 65 చేసాం మనం. ఇంకా అందుకంటే వెళ్ళలేదు. అదే కొంచెం ఎక్కువగా ఉంది మన ఈ కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మనకు కనపడుతున్నది. మిగిలినవన్నీ కూడా మనకి 15% ఒక 4 ఉన్నాయి. మిగిలినవన్నీ మనకి 12%, 13%, 15% లోపే ఉన్నాయి. మ్యాక్సిమం మనం ఏంటంటే 95% చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పోలింగ్ బూత్. అంటే కరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది చేయడం వల్ల చేయడం.
తర్వాత సభవరం. సార్ మిగిలిన ఈ 10% ఓట్లు ఏం చేస్తారు? ఉన్నాయండి. అంటే ఆబ్సెంటీస్ కానీ, షిఫ్టెడ్ కానీ, డెత్ కానీ, డూప్లికేట్ కానీ అవి అందులో ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మాకు ఇద్దరు వచ్చినాయి ఏంటంటే షిఫ్టెడ్ అండి. ఇక్కడ కూడా వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు. కన్ఫర్మ్ అయిన తర్వాత మన మైగ్రేషన్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎక్కువ ఉన్నాయి. మిగిలిన మనకి డెత్ అంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ తీసుకున్నారు. ఒకవేళ ఎవరికైనా సర్టిఫికేట్ లేకపోతే పంచనామా సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. ఆ కుటుంబ సభ్యుల చేత పలానా రోజు చనిపోయారు అని డీటెయిల్స్ అన్ని తీసుకుని ఈ రికార్డు కూడా అందులో అప్లోడ్ చేస్తున్నారు. పక్కాగా అయితే మాత్రం చేయడం జరుగుతుంది. ఈ రోజు మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతారు.